శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ చేయండి. కార్తీక మాసం అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే ఆదివారంతో కూడిన అమావాస్య ఎంతో శక్తివంతమైనది. ఆ రోజు ఇంటి సింహద్వారం పై భాగంలో ఒక మూట వేలాడదీస్తే ఇంటికి ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. ఎవరైనా ఇంటికి ఏవైనా ప్రయోగాలు చేసినా, క్షుద్ర ప్రయోగాలు చేసినా, ఇంట్లో సమస్యలకు ఇంట్లో సభ్యుల మీద ప్రయోగాలు చేసిన, ఎదుటి వాళ్ళ ఏడుపు ఇంట్లో ఉన్న సభ్యుల మీద ఎక్కువగా ఉన్న, శత్రుబాధలు ఉన్న, కనుదిష్టి ఇవన్నీ పోవాలంటే కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఇంటి సింహద్వారానికి ఒక మూట తగిలించాలి. ఆ మూట ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఆ ఎర్రని వస్త్రంలో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచండి. కొబ్బరికాయ పీచు తీయకుండా ఉంచాలి. అలాగే గుప్పెడు నవధాన్యాలు ఉంచండి. అదే విధంగా ఒక ఇనుప మేకు ఉంచండి. కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ వేయండి. వక్కకాయలు అని ఉంటాయి కదా, 11 వక్కకాయలు వేయండి. 11 మిరియాలు వేయండి. పచ్చకర్పూరం కొద్దిగా ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచండి. ఇవన్నీ కూడా ఉంచిన తర్వాత ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటని ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఆ మూట అలాగే ఉండేలాగా చూసుకోండి. ఇంటి సింహద్వారం పై భాగంలో కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య ఈ మూట వేలాడదీస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మళ్ళీ వచ్చే అమావాస్యకి ఆ మూట ఎక్కడైనా సరే నీళ్ళలో వదిలిపెట్టండి లేదా చెట్టు మొదల్లో వేయండి. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలంటే, లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి ఒక వత్తి తూర్పు వైపు, ఇంకో వత్తి ఉత్తరం వైపు, ఇంకో వత్తి ఈశాన్యం వైపు చూసేలాగా 3 వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఆ దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి. ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసం ఆ రోజు కుంకుమ పువ్వు కొద్దిగా లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచిన దీపారాధనలో ప్రమిదలో వేసినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే అత్తరు మీ దగ్గర ఉంటే అత్తరుకు కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ అత్తరు లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్లు లాగా పెట్టండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే కార్తీక అమావాస్య రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఎక్కడైనా దేవాలయంలో 11 మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి. అంటే నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు 11 మందికి ఇవ్వాలి. అలాగే రావి చెట్టు దగ్గర 12 దీపం వెలిగించండి. అంటే మట్టి ప్రమిదల్లో ఆవాల నూనె పోసి 12 వత్తులు వెలిగేలాగా రావి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. అంటే 2 వత్తులు కలిపి ఒక వత్తులాగా చేయండి. మళ్ళీ 2 వత్తులు కలిపి ఒక వత్తులాగా చేయండి. అలాంటి వత్తులు 12 విడిగా పెద్ద మట్టి ప్రమిదల్లో ఆవాల నూనె పోసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టుకి 12 ప్రదక్షిణలు చేయండి. దీన్ని 12 ఆదిత్య దీపం అంటారు. ఆదివారంతో కూడిన మాసం కార్తీక మాసం. ఆ రోజు 12 ఆదిత్య దీపం రావి చెట్టు దగ్గర వెలిగించండి. అలాగే కార్తీక మాస అమావాస్య రోజు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేస్తే నెల రోజులు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆ రోజు తప్పకుండా తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. అలాగే రాత్రికి భోజనం చేయకండి. ఎందుకంటే కార్తీక మాసంలో అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ రాత్రిపూట భోజనం చేయకూడదని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో ఉంది. కాబట్టి రాత్రికి భోజనం చేయొద్దు. కేవలం పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం పూట వెలిగించండి. ఆ దీపాలు ఎలా వెలిగించాలంటే, మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా కూడా 2 విస్తార్లు లేదా 2 పల్లాలు ఉంచి అందులో రాళ్ళ ఉప్పు కుప్పలాగా పోయండి. ఆ తర్వాత 2 నిమ్మకాయలు తీసుకోండి. ఆ నిమ్మకాయలు 4 భాగాలుగా కొయ్యండి. మొదటి నిమ్మకాయ 4 భాగాలుగా కొయ్యాలి. రెండో నిమ్మకాయ 4 భాగాలుగా కొయ్యాలి. ఈ 2 నిమ్మకాయలు కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచినటువంటి ఉప్పు
ఉప్పల మీద ఉంచి వాటి మీద పసుపు కుంకుమ వేసి ఉంచండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సాయంకాలం పూట చేయాలి. గుమ్మానికి ఇరువైపులా రాళ్ల ఉప్పు వేయటం, ఆ రాళ్ల ఉప్పు మీద కోసినటువంటి నిమ్మకాయ చెక్కలు ఉంచి పసుపు కుంకుమ వేసి ఉంచటం ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి. మర్నాడు స్నానం చేశాక ఆ రాళ్ల ఉప్పు ఈ నిమ్మకాయ చెక్కలు ఇది ఎవరి తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, ఇంట్లో సభ్యులకు ఉన్న నెగటివ్ ఎనర్జీ, అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగింప చేసుకోవచ్చు. కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే సూర్యుడి ప్రీతి కోసం గోధుమలు దానం ఇవ్వండి. 1/4 కిలో గోధుమలు ఎరుపు వస్త్రంలో మూట కట్టి ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 మధ్యలో కానీ ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే కార్తీక అమావాస్య రోజు దీపదానం చేస్తే కూడా మోక్ష ప్రాప్తి సిద్ధింప చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా సమస్త జాతక దోషాలు, నెగటివ్ ఎనర్జీ, క్షుద్ర ప్రయోగాలు వీటన్నిటిని తొలగింపజేసి సమస్త శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.